హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందీశ్వర యోగా అండ్ ఫిట్నెస్. మన ఫేస్ అనేది 40-50 ఇయర్స్ వచ్చిన తర్వాత చాలా డల్గా ఇంకా సాగిపోయినట్లు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలా సాగిపోకుండా మన ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా కనిపించాలంటే డైలీ మనం ఫేస్కి యోగా ఇంకా మసాజ్ అనేది చేస్తూ ఉండడం వల్ల మనకి ఫేస్ అనేది సాగిపోకుండా ఇంకా గ్లోయింగ్గా కూడా కనిపిస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇలా ఐస్ దగ్గర 20 టైమ్స్ రిపీటెడ్గా చేస్తూ ఉండండి. వీడియోలో చూపించిన విధంగా మీరు కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అలా 14 15 16 17 18 19 20 అలా నేను మీకోసం 12 యోగాలో ఉన్న 12 ఎక్సర్సైజెస్ అనేవి నేను మీకు చూపిస్తాను వీడియోలో. మీరు కూడా డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇక సెకండ్ వన్ వచ్చేసరికి ఈ విధంగా హ్యాండ్స్లో ఫింగర్స్ మొత్తం క్లోజ్ చేసి హెడ్ దగ్గర నుంచి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా 20 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. డైలీ ప్రాక్టీస్ చేస్తే చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. కుదరలేని వాళ్ళు వీక్లీ 3 or 4 టైమ్స్ చేసినా సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల అక్కడ ఉండే మజిల్స్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా అయ్యి మీకు ఫేస్ అనేది డల్గా కనిపించకుండా డైలీ కూడా చాలా గ్లోగా కనిపిస్తుంది. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి నోస్ దగ్గర నుంచి ఐస్ వరకు ఇక్కడ నోస్ అట్లా రిపీటెడ్గా 20 టైమ్స్ చేయండి. మైండ్లో కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు. నేను మీకోసం 12 ఎక్సర్సైజెస్ అనేవి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మీకు ఇలాంటి యోగాకి సంబంధించిన వీడియోస్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇలా ఇండెక్స్ ఫింగర్స్ తోటి నోస్ దగ్గర క్లాక్ వైజ్ డైరెక్షన్లో మసాజ్ చేస్తూ చేయండి. దీనివల్ల మనకి వెంటనే కూడా గ్యాస్ కూడా రిలీజ్ అవుతుంది. దానివల్ల చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది ఏదైనా ఆఫీస్లో మనకి. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఇలా పైన కనుబొమ్మల దగ్గర మీరు ఫింగర్స్ తోటి ఈ విధంగా ప్రెస్ చేస్తూ దగ్గర మీకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఈ విధంగా చేయండి. మీరు మైండ్లో కౌంట్ చేసుకోండి. ఒక 20 టైమ్స్ కౌంట్ చేసుకోండి. కుదరలేని వాళ్ళు 10 టైమ్స్ కౌంట్ చేయండి. ఇక సిక్స్త్ వన్ వచ్చేసరికి మౌత్ తోటి అటు ఇటు రైట్ లెఫ్ట్ ఈ విధంగా 20 టైమ్స్ చేయండి. ప్రతి ఎక్సర్సైజ్ కూడా 20 టైమ్స్ అనేది మనం చేస్తేనే మనకి రిజల్ట్, ఆ ఎక్సర్సైజ్ యొక్క రిజల్ట్ అనేది మనకు కనపడుతుంది. మనం జస్ట్ అలా 1 minute అలా జస్ట్ అట్లా చేసి వదిలేస్తే దానివల్ల మనకి యూజ్ అయితే ఉండదు. ఈ విధంగా చేయడం వల్ల మనకి స్టొమక్లో ఉన్న గ్యాస్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా స్ట్రెస్ మొత్తం కూడా పోయి చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇక సెవెంత్ వన్ వచ్చేసరికి ఈ విధంగా మౌత్ దగ్గర ప్రెస్ చేస్తూ ఉండండి. అక్కడ ఉన్న మజిల్స్ అనేవి మీకు రిలాక్స్ అవుతూ ఉంటాయి. ఇక ఎయిత్ వన్ వచ్చేసరికి ఇండెక్స్ ఫింగర్ తోటి ఈ విధంగా చిన్ దగ్గర ఇలా స్ట్రెచ్ చేస్తూ చేయండి. మీరు మైండ్లో కౌంట్ చేసుకోండి 20 టైమ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇలా రిపీటెడ్గా చేయడం వల్ల మీకు అక్కడ ఉన్న మజిల్స్కి చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇక నైన్త్ వన్ వచ్చేసరికి నెక్ దగ్గర మీకు అక్కడే ఆఫీసెస్లో కూర్చొని అసలు నెక్ అంతా కూడా చాలా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది కదా. మీకు అదంతా కూడా మీరు ఈ విధంగా ఈవినింగ్ టైం చేసినా కానీ మీకు చాలా స్ట్రెస్ అనేది పోయి మీకు హ్యాపీగా అనిపిస్తుంది. మంచి పీస్ఫుల్ మైండ్ అనేది మీకు కలుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేయడం వల్ల అసలు యోగాలో ఈ విధంగా ఫేస్కి మసాజ్ అనేది చేస్తూ ఉంటే మీకు ఫేస్ కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది. ఎక్సర్సైజ్ సూర్య నమస్కారాలు ఇలా చేస్తూ ఉంటాం కదా, అవన్నీ చేసిన తర్వాత ఇలా ఫేస్కి మసాజ్ చేయడం వల్ల
మీకు తెలియదు, అసలు మీరు ట్రై చేసి చూడండి, మీకు మంచి బెస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు కూడా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేయండి. ప్రతిదీ కూడా 20 టైమ్స్ చేయండి. లెఫ్ట్ రైట్ ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. ఇక 10th వన్ వచ్చేసరికి ఐస్ దగ్గర కింద ఇక్కడ బ్లాక్గా వచ్చేస్తుంది కదా, మనం ఫోన్స్ ల్యాప్టాప్స్ ఇలా చూస్తూ ఉండడం వల్ల మనకి అంతా కూడా అసలు చాలా స్ట్రెస్ అనిపిస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ ఐస్ కింద మీరు ఈ విధంగా మసాజ్ చేస్తూ ఉండడం వల్ల ఆ బ్లాక్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. నాకు కూడా ఇంతకుముందు చాలా ఎక్కువగానే ఉండేది. ఫోన్స్ ల్యాప్టాప్స్ ఇలా వర్క్ ప్రెషర్ వల్ల చాలా స్ట్రెస్ అయిపోతూ ఉంటాం కదా, అదంతా కూడా మీకు చాలా రిలీఫ్గా అనిపిస్తూ ఉంటుంది. మీరు మైండ్లో కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఏ ఎక్సర్సైజ్ అయినా చేసిన తర్వాత కొంచెం సేపు మీకు రిలాక్స్ అవ్వాలనిపిస్తే కొంచెం సేపు రిలాక్స్ అయ్యి పీస్ఫుల్ మైండ్తో చేయండి. ఇక 11th వన్ వచ్చేసరికి హెడ్ దగ్గర హెడ్ మసాజ్. చాలా స్ట్రెయిన్ అనిపిస్తూ ఉంటుంది కదా మనకు, అసలు ఆఫీస్ ప్రెషర్స్ అయితే ఇట్లా హ్యాండ్ తోటి మీరు హెడ్ దగ్గర మసాజ్ చేసుకుంటూ ఉండండి. దానివల్ల మీకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. వీడియోలో చూపించిన విధంగా ఒక 20 టైమ్స్ ట్రై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. ఇక ఫైనల్గా 12th వన్ ఈ విధంగా ఫేస్ అంతా కూడాను ఫైనల్గా ఫేస్ అంతా కూడా ట్యాప్ చేస్తూ ఉండండి ఫింగర్స్ మొత్తం తోటి. ఫేస్ అంతా కూడా ఐస్ క్లోజ్ చేసి చేయండి. ప్రతి ఎక్సర్సైజ్ కూడా ఐస్ క్లోజ్ చేసే చేయండి, లేదంటే స్క్రీన్ చూస్తూ మీరు దూరంగా కూర్చొనైనా సరే ట్రై చేయొచ్చు. ఈ విధంగా చేయండి. ఫేస్ అంతా కూడా మీరు ఫింగర్స్ తోటి ట్యాప్ చేయడం వల్ల చాలా మజిల్స్ అంతా కూడా రిలాక్స్ అవుతూ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్